నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిజమైన సన్యాసి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకానొక దేశపు రాజుగారికి పెద్ద జబ్బు చేసింది. తన జబ్బు నుంచి బయటపడితే నగరంలోని సన్యాసులందరికీ ఒక్కొక్కరికి ఒక బంగారు నాణ్యం చొప్పున ధర్మం చేస్తానని ఆయన మొక్కున్నాడు. తర్వాత కొద్ది రోజులకే ఆయనకు వ్యాధి నిమ్మలించి ఆరోగ్యం చక్కబడింది. ఆయన తన సేవకుల్లో నమ్మకస్తుడైన వాడిని ఒకరిని పిలిచి వాడికి 5,000 బంగారు నాణ్యాలను సంచినిచ్చి, ఒరే, నువ్వు నగరంలోకి పోయి కనపడ్డ ప్రతి సన్యాసికి ఒక్కో నాణ్యం చొప్పున ధర్మం ఇచ్చిరా అన్నాడు. నౌకరు నగరంలో సాయంకాలం దాకా తిరిగి రాజుగారి వద్దకు వచ్చి బంగారు నాణ్యాలున్న సంచిని ఆయన ముందు పెడుతూ, మహారాజా, నగరమంతా గాలించాను, ఒక్కగానొక్క సన్యాసైనా కంటపడలేదన్నాడు. నౌకరన్న మాటలు వింటూనే రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆయన గద్దిస్తూ, ఏమిరా నీ పొగరు? ఇంత మహానగరంలో నీకు సన్యాసే కనిపించలేదా? నగరంలో 4-5 వేల మంది సన్యాసులు ఉన్నట్లు నేను విన్నానన్నాడు. అందుకు నౌకరు వినయంగా, క్షమించండి మహారాజా, సన్యాసి అయినవాడు డబ్బు పుచ్చుకోడు, డబ్బు పుచ్చుకునేవాడు సన్యాసి కాడు అన్నాడు. సమాప్తం.